రావాలి. తర్వాత బాహుబలి భార్య దేవసేన సర్వ సైన్యాధ్యక్షుడు సేతుపతి చేతివేళ్లు నరికిన నేర విచారణ రాజమాత శివగామిని దేవి ఆజ్ఞతో పండిత పామర సమక్షంలో శ్రీ 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 భల్లాల దేవ మహారాజా వారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతోంది. అవశ్యం. దేవసేన, నువ్వు చేసే నేరం గురించి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఏ విచారణ లేకుండానే నన్ను సంకెళ్లతో బంధించారు. నేరస్తురాలినని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? నువ్వు నిర్దోషివని తేలే వరకు నేరస్తురాలివే. ఇది మా మహిష్మతి శిక్షా స్మృతి. ఆటవికులు సైతం అసహించుకునేలా ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షా స్మృతి అయితే మీ శాసనాలను మంటల్లో తగలబెట్టండి. మీ న్యాయశాస్త్రాలను గంగలో కలపండి. మీ రాజ్యాంగాన్ని ఉరి తీసి పాతరేయండి. మతిలేని ఈ రాజ్యానికి మాహిష్మతి అనే గొప్ప పేరొకటి. దేవసేన, ఈ మహోన్నత సామ్రాజ్యం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పెద్ద పెద్ద విగ్రహాల వల్ల, ఎత్తైన సింహాసనాల వల్ల మహోన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద మనసుంటే వస్తుంది. అది ఇక్కడెవరికీ లేకపోవడం సిగ్గుచేటు. చూసారా మహారాజా, మీ ముందెంత పచ్చిగా నిర్లజ్జగా మాట్లాడుతుందో, ఇక నా ముందు మీ గురించి ఇంకెంత నీచంగా అల్పంగా మాట్లాడిందో.